హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది టైటిల్ చూస్తే. సో నేను రీసెంట్గా కొన్ని వాల్మార్ట్కి వెళ్ళాను అనమాట. సో కొన్ని ఆర్ట్ సప్లైస్ అనేది తీసుకున్నాను. చాలా మెంబర్స్కి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం కదా. సో మా ఫ్రెండ్స్ కూడా ఆర్ట్ వీడియోస్ చేయొచ్చు కదా అని అడిగారు. సో దానికోసమే నేనైతే అన్నీ కొనుక్కున్నాను. నాకు కూడా కొంచెం కొంచెం ఇంట్రెస్టే ఉంటుంది. ఎప్పుడు ఆర్ట్ అంటే నేను అసలు డిలే కూడా చెయ్యను. సో అందుకే నేను వాల్మార్ట్లో కొన్ని సప్లైస్ తీసుకున్నాను. సో అది మీకు చూపిద్దాము అని అనుకుంటున్నాను. సో ఇందులో పెట్టుకున్నాను అనమాట, చూపిస్తున్నాను. అమ్మో, బరువే ఉంది ఇది. ఇందులో ఆర్ట్ సప్లైస్ ఉన్నాయి అన్నమాట. సో ఈ బాక్స్లో ఉన్నాయన్నమాట అన్ని ఆర్ట్ సప్లైస్. సో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఒక్కొక్కటి. ఏమేమి ఉన్నాయో అసలు ఏం తీసుకున్నానో కూడా తెలియదు నాకు అసలు. సో చూద్దాం. సో చూస్తున్నారు కదా ఆర్ట్ సప్లైస్, ఇందులో చాలా ఉన్నాయి. వాల్మార్ట్లో తీసుకున్నాను. సో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వీడియోలో చెప్తాక మీరు కూడా చూసేయండి. చూశారు కదా. సో వీడియోల గురించి ఒక్కొక్కటి చెప్తాను. కొంచెం బరువు ఉంది ఇది. ఏమేమి తీసుకున్నానో అసలు చూద్దాం. నేను కూడా సరిగా చూడలే. సో ఇంట్లో కొన్ని నా స్కూల్కి కూడా కావాల్సినవి. ఇక్కడ స్కూల్ తెలుసు కదా, లిస్ట్ ఇస్తారు, పెద్ద లిస్ట్. దానిలో ఉన్నవన్నీ తీసుకోవాలంటే $250 అలా అయిందే. మొన్న మా తమ్ముడిది తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ నాకు తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ క్లాసో తెలియదు నాకు. ఈరోజు రేపు మెయిల్ వస్తుంది అనుకుంటా. సో నన్ను 7th క్లాస్కి పడేలాగా డిగ్రీ చేస్తే కొంచెం మంచిది. జస్ట్ ఫింగర్స్ క్రాస్. సో ఇందులో ఫస్ట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నది, అంటే అందరికీ యూస్ఫుల్ అయ్యేది, ప్రాజెక్ట్స్కి కానీ దేనికైనా, మార్కర్స్. ఇవి నేను ఈ క్రయోలా అనే బ్రాండ్ది తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ బ్రాండ్ ఎందుకు స్పెసిఫిక్గా తీసుకున్నానంటే ఈ బ్రాండ్వి బాగున్నాయని నేను విన్నాను. సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట. క్రయోలా క్లాసిక్. ఇది బ్రాడ్ లైన్, అంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది లైన్స్. ఫైన్ లైన్ది కూడా ఉంది, బట్ నాకు ఇది కొంచెం ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అనుకుని తీసుకున్నాను. ఇవి 10 తీసుకున్నాను. క్లాసిక్ కలర్స్, అంటే బేసిక్ ప్రైమరీ కలర్స్ లానే. ఇవి బ్రాడ్ లైన్ది. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కలర్స్. మీకు తీసి నేను ఇప్పుడు చూపించలేను, నేను తర్వాత చూపిస్తాను మీకు. సో ఇవి ఒకటి. అండ్ క్రయోలా బ్రాండ్లోవే నేను ఇవి తీసుకున్నాను. ఇవి బోల్డ్ అండ్ బ్రైట్ కలర్స్ అంట. ఇందులో కొన్ని పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్లో ఉన్నాయి. నాకు యాక్చువల్లీ ఎక్కువ డార్క్ కలర్స్ ఇష్టం. ఈ లైట్ కలర్స్ నాకు కొంచెం యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి తీసుకున్నాను ఇవి కూడా. సో ఇందులో కలర్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ డార్క్ అంటే లైట్ బాగున్నాయి కలర్స్. సో ఇది 10 కలర్స్, బోల్డ్ అండ్ బ్రైట్ అని. ఇది కూడా బార్డర్ లైన్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అండ్ వెనకాల కూడా ఇచ్చారు. సో ఈ కలర్స్ ఏంటంటే ఈ కలర్స్ మనకి న్యాచురల్ సన్లైట్ తోటి చేసిందంట. మేడ్ విత్ సోలార్ పవర్తో చేశారంట. నేను యాక్చువల్లీ యూట్యూబ్లో చూసినప్పుడు ఈ బ్రాండ్ బాగుందని చాలా మెంబర్స్ చెప్పారు. సో అందుకే అందరు బాగుంది అంటున్నారు కదా, ఒకసారి టెస్ట్ చేద్దామని తీసుకున్నాను. ఇది నాకు ఎంత పడిందంటే $1 ఎంతో పడి ఉంటుంది. ఒకటి తీసుకున్నాను క్రయోలా బ్రాండ్వి. అండ్ అదే సేమ్ బ్రాండ్వి ఎక్కువ తీసుకున్నాను నేను. ఇంకా కలర్ పెన్సిల్స్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. కలర్ పెన్సిల్స్ 24 కౌంట్ తీసుకున్నాను నేను. ఇవి కలర్స్ 24 కలర్స్ వస్తున్నాయి మనకి. చాలా ఈ కలర్ పెన్సిల్స్ మేడ్ విత్ వుడ్ అంట, రీఫారెస్టేటెడ్ వుడ్తో చేశారనమాట. ఇది క్రయోలా అనేది అంత న్యాచురల్గా చేస్తారంట. సో వీళ్ళు కొంచెం ఎన్విరాన్మెంట్ని కేర్ చేస్తారని ఇక్కడ రాసింది. అండ్ నెక్స్ట్ ఏం
చూపించాలి మీకు. అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్కి ఇవన్నిటికీ యూస్ఫుల్ అయ్యేది ఒకటి చూపిస్తాను, అదే గమ్. సో ఈ గమ్ అనేది ఇది ఎల్మస్ అంట, ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది, పెన్గేర్ ఆర్ ఎల్మస్. ఇది ఫేమస్ అనుకుంటా. ఇది నాన్ సేఫ్, నాన్ టాక్సిక్, ఇది వాషబుల్ అనమాట. సో మనం క్లీన్ చేసేసుకోవచ్చు త్వరగా, స్టిక్ అవుట్ ఉంది మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. ఎల్మస్ దీన్నిగో చూపిస్తాను ఎలా తీయాలో. ఇక్కడ ఇలా వైట్గా ఉంది కదా, చూస్తున్నారా? దీన్ని ఇలా అనాలి. ఒకవేళ ఈ వైట్ది పోతే అప్పుడు గ్లూ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ వైట్ వస్తే గ్లూ యూస్, జస్ట్ ఇగో ఇలా ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి, మొత్తం కాదు, హాఫే. సో ఈ వైట్ది అనేది క్యాప్ లాంటిది అనమాట. ఇది వైట్ది వస్తే వాడద్దు, వైట్ది ఇలా తిప్పి అప్పుడు వాడండి. ఇది నాకు ఎంత పడింది, 40 cents పడింది, అంటే 30 రూపీస్ అలా అనుకుంటా. మన ఇండియాలో అయితే 30 రూపీస్కి ఇంత బాటిల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడేమో ఇంత బాటిల్ ఇంత వస్తుంది. ఇది మేడ్ ఫర్ ఓన్లీ చిల్డ్రన్, పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు, ఇది స్పెసిఫిక్గా చిల్డ్రన్ కోసం. అండ్ ఇది పెయింటింగ్కి సంబంధించిన క్యాన్వసెస్. సో ఇది నేను ఇది 6 వచ్చాయి నాకు. ఇంకొకటి ఆల్రెడీ వాడేసాను కూడా, అది మా తమ్ముడు వాడారు, అది కొంచెం బాగాలేదు చూపించడానికి, సో అందుకే నేను చూపించట్లేదు. సో 6 వచ్చాయి నాకు ఈ క్యాన్వస్ ప్యాక్. ఇది కొంచెం చిన్న ప్యాక్, చూపిస్తాను ఒకటి తీసి మీకు. ఇది చూసారా, బ్రాడ్గా ఉండదు, జస్ట్ కార్డ్బోర్డ్లా ఉంటుంది. సో మనకి ఈజీగా కూడా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి ఎక్కడికైనా. సో నేను దీనిపైన రీసెంట్గా పెయింటింగ్ వేస్తాను, సో మీరు కూడా చూసేయండి. అండ్ నెక్స్ట్ ఏం చూపిద్దాం మీకు, అన్నీ ఇట్లా నీట్గా సర్దుకొని అయితే పెట్టుకున్నాను, మళ్ళీ వీడియో కదా ఎట్లాగో నీట్గా ఉండవు ఇక్కడ అందుకు. నెక్స్ట్ ఈ బుక్ తీసుకున్నాను నేను, స్కెచ్ బుక్ అని. స్కెచ్ బుక్ కాదు, వాటర్ కలర్ బుక్. ఇది పెయింటింగ్ బుక్. ఎన్ని షీట్స్ ఉన్నాయి, 30 షీట్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఇంత ఉంది కానీ 30 షీట్స్ అంటే ఎందుకంటే ఇది క్యాన్వాస్ షీట్స్ అనమాట, క్యాన్వాస్ బుక్. చూస్తున్నారు కదా, ఒక్క షీట్ కొంచెం టిక్ ఉంది కాబట్టి 30 ఉంటాయి ఇందులో, సైడ్స్ కాదు షీట్స్. సో ఇది క్వాలిటీ చాలా బాగుంది, నాకు చాలా నచ్చిండే. క్యాన్వాస్ షీట్స్ అంటే ఇప్పుడు మనం నార్మల్ పేపర్ పైన పెయింటింగ్ చేస్తే ఇక్కడ మనం చేసి ఇలా మనం ఇక్కడ చేస్తే ఇక్కడ బ్లీడ్ అవుతుంది అనమాట. అదే ఇంకా పేపర్ కూడా పల్చగా అయిపోతుంది, అందుకే నార్మల్ అస్సలు వాడకూడదు. మనం పెయింటింగ్ బుక్స్ తీసుకుంటే సో అవి క్యాన్వాస్తో మేడ్ అయి ఉంటాయి కాబట్టి మనకి క్యాన్వాస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో నేను మీకు చూపిస్తాను, నేను రీసెంట్గా పెయింటింగ్స్ చేస్తాను, ఇంకా పెయింటింగ్ వీడియోస్ త్వరలో పెడతానికి ట్రై చేస్తాను. సో సరే, పెయింటింగ్ బుక్స్ తీసుకున్నాను, బుక్స్ క్యాన్వాస్ ఓకే, మరి పెయింటింగ్ బ్రషెస్ ఇవన్నీ కావాలి కదా. సో అందుకే నేను పెయింటింగ్ బ్రషెస్ తీసుకున్నాను, చాలా పెయింటింగ్ బ్రషెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇవన్నీ పెయింటింగ్ బ్రషెస్ 25 పీసెస్ ఉన్నాయి ఇందులో. స్పాంజ్ కూడా 2 ఉన్నాయి, ఫ్లాట్ బ్రషెస్, థిన్ బ్రషెస్, చాలా బక్క బ్రషెస్, అన్నీ మనకి షేప్స్ కావాలంటే షేప్స్ తీసుకోవచ్చు. ప్రొఫెషనల్, ఇది బిగినర్స్ కిట్లో నేను తీసుకున్నాను అనమాట. ఇది నాకు $5 పడింది, అంటే 415 రూపీస్ అనుకుంటా. పర్వాలేదు, ఇంకా వర్త్ ఇట్. ఇక్కడికి వచ్చాక సేవింగ్ అవుతుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు అనిపించింది, సో అందుకే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది, పెయింటింగ్ కొన్నాను కాబట్టి. 1 minute. సో ఈ పెయింటింగ్ కలర్స్ తీసుకున్నాను, అదే అక్రిలిక్వి. ఓపెన్ చేసి చూపిస్తాను, ఇది ఇక్కడ రివర్స్లో ఉంది కాబట్టి ఓపెన్ చేసి. సో ఇవి కలర్స్,
అంటే నాకు ఎలా కనిపించిందంటే అక్కడ బిగినర్స్ అంటే లెవెల్ బట్టి ఉంది ఆ పెయింటింగ్ స్టోర్లో. బిగినర్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 తర్వాత ప్రొఫెషనల్ అలా ఉన్నాయన్నమాట. నేను వచ్చేసి బిగినర్స్ దాంట్లోనే తీసుకున్నాను. నాకు అంతలా ఏం రాదు, సో చూద్దామనేసి బిగినర్స్ దాంట్లో తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, అన్ని బ్రైట్ అండ్ డార్క్ కలర్స్ వచ్చాయి. లైట్ బ్లూ కూడా వచ్చిందే పోయిపోయి. ఇది 12 కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా పెట్టేద్దాము. చూశారు కదా, ఇందాక నేను చూసుకున్నప్పుడు రివర్స్లో పెట్టాను, సో అందుకే ఇప్పుడు సీదా పెడదాం. యా, సో ఇవే ఇంకా నా పెయింటింగ్స్ అండ్ డ్రాయింగ్ స్టఫ్. ఈ టబ్ కూడా స్పెషల్గా $2కి తీసుకున్నాను, అన్నీ పెట్టుకొని కిందలో. సో ఈ వీడియో కనుక మీకు, ఇది పక్కన పెట్టేద్దాం, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.